ఒరిజినాలిటీని యాక్సెప్ట్ చేయకపోతే ఎలాగా? ఇదొక్కటే కాదు, నా దగ్గర 3 నెలలకు సరిపడా 100 ఇష్యూస్ ఉన్నాయి. గత ప్రభుత్వాలు చేసినవి వాస్తవాలు. ఆ వాస్తవాలు ఏంటో రోజు ఒకటి మాట్లాడతా. ఎస్సీలు ఏబిసిడి వర్గీకరణలో ఈరోజు శ్రవణ్ కుమార్ అనేవాడు ఒక రాజ్యాధికారానికి సాధించడానికి రోడ్డు మీదకి వెళ్తే నువ్వు మాలా మదిగా, నువ్వు మాలా రెల్లా అని అడుగుతున్నారు కదా, దానికి ఎవరు కారణమో వస్తా. ఈరోజు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ రెండులో మాలా మాదిగలు విడిపోవటానికి కారణం ఎవరు, దళిత ద్రోహి ఎవరు అనేది కూడా ఒక వారం 10 రోజులు సిరీస్ చేస్తా. కంగారు ఏం లేదు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందే. చాలా సిరీస్లు ఉన్నాయి. అమరావతి మీద ఒక 10 సిరీస్లు ఉన్నాయి. ఎవరు ఏబిసిడీల వర్గీకరణ ఎందుకు ఈరోజు రాజ్యాధికారాన్ని సాధించలేక శ్రవణ్ కుమార్ లాంటి బొక్కబొరలా పట్టడానికి అవకాశం ఉండి ఎవరు ఎక్కడికి వెళ్ళిన ఓటేయమంటే నువ్వు అది నువ్వు ఇది అని అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య గొడవలు పెట్టింది ఎవరో అది కూడా వస్తా. దానికి కూడా ఉంది ఇక్కడ చాలా లాజిక్ ఉంది. అది వస్తాను. అమరావతి మీద వస్తాను. అమరావతి నాశనం చేసింది ఎవరో వస్తాను. అమరావతి రేపొద్దున 2024లో వస్తే ఏమవుతుందో వస్తాను. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం తీసుకెళ్తే ఏమవుతుందో వస్తాను. 2024లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో చెప్తాను. అధికారంలోకి రావటానికి రాకుండా పోవటానికి 50 మంది ఎమ్మెల్యేలని జడా శ్రవణ్ కుమార్ ఎలా ఓడించబోతున్నాడో చెప్తాను. రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజేసి వాళ్ళని ఏ విధంగా నాకున్న చిన్నపాటి పరిజ్ఞానంతో అమ్మ ఇది వాస్తవం, ఇది రైట్, ఇది రాంగ్, మీరు నిర్ణయం తీసుకోండి. నేనేమి నాకు ఓటు వేయమని నేను